హలో డాక్టర్ గారు. హలో అండి. డాక్టర్ గారు, యాక్చువల్లీ మీరు సర్జను, చాలా కాలంగా సర్జరీస్ చేస్తున్నారు, ఒక 20 yearsగా చేస్తున్నారు. చాలా పేషెంట్స్ని అంటే రకరకాల భయాలతో, యాంగ్జైటీతో మీ దగ్గరకు వస్తుంటారు. మీరు ఒకేసారి వాళ్ళని ఆపరేషన్ తీసుకోకుండా వాళ్ళని కౌన్సిలింగ్ చేసి సర్జరీకి ప్రిపేర్ చేస్తారని మేము విన్నాం. యాక్చువల్గా ఎట్లా ఉంటుంది సార్? అంటే వాళ్ళని కామ్ చేసి సర్జరీకి ప్రిపేర్ చేసే విధానం ఎలా ఉంటుంది మీది? బేసిక్గా సర్జరీ అనగానే ఇట్ ఈస్ ఎ స్ట్రెస్ఫుల్ థింగ్. ఎక్కువ కంగారు పడిపోతూ ఉంటారు. సో వీళ్ళ థాట్స్ అన్నవి రెగ్యులేట్ చేయడానికి చిన్న చిన్న టెక్నిక్స్ చెప్తాం వీళ్ళకి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తాం. సర్జరీ అన్నది మనం ప్రాబ్లంలోకి నెట్టేదానికి కాదు, ఆ ప్రాబ్లం ఆల్రెడీ ఉంది, మనం చేయడం వల్ల వీళ్ళు దాని నుంచి బయటకు వస్తారు. సో ఇది ఎప్పుడైతే వాళ్ళకి అర్థమవుతుందో వాళ్ళు కామ్ అవుతారు. రెండోది, ఆ సర్జన్ మీద వీళ్ళకి కావాల్సిన అంటే వీళ్ళకి ఆ ట్రస్ట్ అన్నది బిల్డ్ అవ్వాలి. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు డాక్టర్తోని కంఫర్టబుల్ అవ్వాలి. ఆ కంఫర్టబుల్ అయ్యేదానికి 2-3 సార్లు వీళ్ళని మా దగ్గరికి రమ్మని చెప్తాం. సో ఇట్లా 2-3 సార్లు మాట్లాడినప్పుడు వీళ్ళకి ఇంకోటి అవగాహన పెంచుతాం. అసలు ఈ ప్రాబ్లం ఏంటి, ఎందుకు వచ్చింది, దీనికి మనం ఏం చేస్తున్నాము, పోస్ట్ ఆపరేటివ్లో ఏం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇవన్నీ ఎప్పుడైతే చెప్తామో వాళ్ళు స్వతహాగానే కొంత నిదానం అయిపోతారు. సో ఆ నిదానం అయిన తర్వాత వీళ్ళు మళ్ళీ రెండోసారి మూడోసారి వచ్చినప్పుడు వీళ్ళకి కొత్త రకం డౌట్స్ ఏమన్నా వస్తే అన్ని రాసుకొని రమ్మని చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా చిన్న చిన్న బ్రీతింగ్ టెక్నిక్స్ నేర్పిస్తాం. ఇప్పుడు చూడండి, మనం కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది, ఎన్నో రకాల థాట్స్ వస్తూనే ఉంటాయి కదా. సో అది సహజం, ఎవరికైనా అది సహజమే. అయితే మనం ఆ థాట్ని ఎంతసేపు దాన్ని పట్టుకొని ఉంటున్నాము అన్నది ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో వీళ్ళకి సింపుల్ బ్రీతింగ్ టెక్నిక్ నేర్పిస్తాం. కళ్ళు మూసుకొని వీల్ ఆస్క్ దెమ్ టు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అయితే ఈ చేసే ప్రక్రియలో ఓన్లీ గాలి లోపలికి పోవడం, బయటికి రావడం మీద మాత్రమే ధ్యాస పెట్టమని చెప్తాం. ఆ థాట్స్ వస్తూనే ఉంటాయి, సహజంగా ఏదో ఒక థాట్ గుర్తొస్తుంది. సో దాన్ని అబ్జర్వ్ చేయకండి, దాన్ని రెసిస్ట్ చేయకండి. మీకు గుర్తొచ్చినా పర్వాలేదు, మళ్ళీ బ్రింగ్ యువర్ ఫోకస్ ఆన్ టు ఎయిర్ ఎంటరింగ్ ఇన్సైడ్ అండ్ కమింగ్ అవుట్ సైడ్. సో ఈ ప్రాసెస్లో స్లోగా చేస్తూ ఉంటే ఏమవుతుంది, వాళ్ళు దే విల్ స్టార్ట్ ఎంజాయింగ్ దర్ బ్రెత్. అది తెలియకుండానే హార్ట్ రేట్ కామ్ అయిపోతుంది, ఆక్సిజనేషన్ పెరుగుతుంది. సో ఇంకా దే విల్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ కొంచెం యాక్టివేట్ అయ్యి వీళ్ళు ఆబ్వియస్లీ వీళ్ళు కామ్ డౌన్ అవుతారు. సో ఈ సింపుల్ ప్రాక్టీసెస్ చేయడం వల్ల, ఇది వీళ్ళ సర్జరీకి ముందు చేయడం వల్ల ఒకటి వీళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఇదేమవుతుంది, వీళ్ళకి లైఫ్ స్టైల్ అయిపోతుంది. వీళ్ళకి ఒక టెక్నిక్ నేర్పిస్తున్నాం మనం కామ్ అవ్వడానికి. సో లైఫ్లో కూడా దే ఆర్ ఏబుల్ టు పర్ఫార్మ్ బెటర్. ఎప్పుడైనా స్ట్రెస్ఫుల్ థింగ్ వచ్చిందన్నా కానీ సింపుల్గా దే ఆర్ సిట్టింగ్, దే ఆర్ ట్రయింగ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ దెమ్సెల్వ్స్. సో ఇట్లా చేసినప్పుడు డెఫినెట్గా వాళ్ళ స్ట్రెస్ అనేది తగ్గడం చూస్తున్నాము. దే ఆర్ ఏబుల్ టు ఫోకస్ బెటర్, దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ థింగ్స్ బెటర్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. అండి.